బీజేపీ అండ్ టీఆర్ఎస్ ఇద్దరు కలిసి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు హరాస్మెంట్ చేసి ఒక భయమందోళన సృష్టించి ఈ ఎలక్షన్ గెలవాలని వాళ్ళు ఒక్క నెల ముందే సీఎం గారి కోటరీలో ఈ యాక్షన్ ప్లాన్ తయారైంది. ఇది గతంలో నేను 20 డేస్ బ్యాక్ కూడా మీడియా సోదరులతో గాంధీ భవన్లో మాట్లాడడం జరిగింది. నేను చెప్పిన కొన్ని దినాలకే మన జగ్గారెడ్డి గారికి అరెస్ట్ చేసినారు. జగ్గారెడ్డికి అరెస్ట్ చేసిన స్టేట్మెంట్లో సౌదీ పంపించే దాంట్లో ముఖ్యమంత్రి కుటుంబం పేరున్నా వాళ్ళకు అడగలేదు. అలాగే ఇవాళ రేవంత్ రెడ్డి ఇంటి మీద ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కావడంతో కాంగ్రెస్ పార్టీని ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ మీద కేసు పెట్టినామన్నట్టు ఇన్ని దినాలు తెలియదా? గతంలో కూడా ఆల్రెడీ ఐటీ వాళ్ళు చెక్ చేసి పోయినారు. మరి ఇప్పుడు ఆ కేసు తీర మీద తీసుకొచ్చి హరాస్మెంట్ చేయడం. ఆయన ఒక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఒక నేషనల్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఎక్కడికి పారిపోరు, తిరుపతి దేవస్థానంలో ఉండే ఇప్పుడు రాబోతున్నారు. అది కేవలం భయం అందజేసి కొన్ని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఛానల్ ద్వారా ఏదో అయిపోతున్నది. ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కేసులకు భయపడదు. కాంగ్రెస్ పార్టీ పుట్టిందనే జైల్లోనే పెద్దగైంది. స్వతంత్ర పోరాటంలో మా నాయకులందరూ జైల్లోనే ఉన్నారు. అందు గురించి మాకేం కొత్తది కాదు. కేసీఆర్ మోదీ సర్కార్ ఏం చేసుకున్నా ఫరక్ పడేది లేదు. నీతి నిజాయితీ మీద ఉన్నాం. జనం మాతో ఉన్నారు. కేసీఆర్కి తెలిసిపోయింది నేను ఏ ఎవరి గురించి బొంద పెడతామని అనుకున్నాడో ఆయననే అలా బొందలో పడుతున్నాడని తెలిసిపోయి ఇప్పుడు పిచ్చి ఎక్కింది ఆయనకి. ఇంకా ఏదో ఒకటి చేయాలా అని ఒక్కొక్క నాయకుడు చేస్తున్నారు. మా నంబర్లు కూడా ఉన్నాయి దాంట్లో. నా నంబర్ కూడా ఫోన్ టేప్ చేస్తుందని కూడా మొన్న నేను డైరెక్ట్గా గవర్నర్ గారికి లెటర్ కూడా ఇచ్చడం జరిగింది. గవర్నర్ గారికి అపాయింట్మెంట్ కూడా అడిగినాను, లెటర్ కూడా ఇచ్చినాను, మీడియా కూడా రిలీజ్ చేసినాను. ఇట్లా మా చాలామంది ఉన్నారు, దాంట్లో రేవంత్ కూడా ఉన్నారు. మాకు ఫోన్లు టేప్ చేస్తున్నారు, మా మూమెంట్ టేప్ చేస్తున్నారు. ఏం చేసుకుంటూ చేసుకో. ఈ ఎలక్షన్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఇలాంటి దానికి ఎవ్వరు భయపడరు.